కనుక తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుతున్నాను, చూడండి దయచేసి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాటల వైనను మా ఇద్దరు నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నట్టును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము అని అపోస్తలుడైన పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘానికి 2వ పత్రిక రాస్తూ ఈ మాటను ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఏంటి అనంటే, వినండి జాగ్రత్తగా. ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా అన్నాడు. ప్రభు దినము ఇప్పుడే వచ్చినట్టుగా అంటే ప్రభు దినము అనగానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ. పాత నిబంధన గ్రంథంలో దీనినే యెహోవా దినము కూడా అంటారు. ఒక మాట జస్ట్ అక్కడికి వెళ్ళి మనం మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం వెంటనే. యెషయా గ్రంథము 13వ అధ్యాయం, చాలా చోట్ల ఉంటుంది కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. చూడండి, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచ్చిన భాగం. అక్కడ రాయబడి ఉంది, యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అని. చాలు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను, అక్కడ వచ్చాను, చాలు వచ్చేసాను ఇక్కడికి. యెహోవా దినము అనగా ప్రభు దినం అనగా కూడా రెండు ఒకటే. అయితే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత ఇదిగో నేను మరలా రాబోతున్నాను అని ఆయన ప్రారంభంలో మొదటి రాకడలోనే అన్ని విషయాలు కూడా చెప్పి నేను వచ్చే సమయానికి ఎలా ఉంటుందని కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ తెస్సలోనిక పత్రికలో ఆయన రాసిన సందర్భాన్ని బట్టి తెస్సలోనిక సంఘంలో కొంతమంది ఏమైపోయారంటే, ఇదిగో రేపు ఆయన వస్తున్నాడు, ఎల్లుండి ఆయన వస్తున్నాడు, ఇదిగో పలానా రోజున వస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళలో వాళ్ళే కాస్త కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇది ఇలా కన్ఫ్యూజ్ అవడం అనేది వాళ్ళలో వాళ్ళే, నేను ఇదిగో 4 వారాల తర్వాత వస్తాడు, 5 వస్తాడు అని ఆ రోజునే కాదు, ఇది ప్రారంభ కాలంలో చెప్పే మాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఆ రోజునే కాదు, ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తు రాకడను గురించి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు రాకడ పలానా సమయానికి వస్తుందని ఎవరికీ తెలియదు. అది ఎవరికి తెలియదు. దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే ఆయన రావాలనుకున్నాడో అప్పుడైనా వస్తాడు. అయితే ఈ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇదిగో పలానప్పుడు వస్తాడు వాళ్ళు రకరకాలుగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ప్రారంభించారు. దానిలో ఉన్నటువంటి ఆ స్థితిగతులను సరిదిద్ది చక్కదిద్ది మీరన్నట్టుకున్నట్టుగా ప్రభువు రాడు, ఆయనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉంది, ఆయన వచ్చే సమయానికి ఇలా జరుగుతుంది అని తెస్సలోనిక సంఘానికి చెబుతూ అక్కడ ఉన్నటువంటి ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేస్తున్నాడు పౌలు గారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఆత్మ వలన మాట అంటే, కొంతమంది అక్కడక్కడ కొంతమంది ఉంటారు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఆత్మను నడిపించాడు కాబట్టి నేను చెప్తున్నాను మీరు వినండి, నాకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని అంటారు. చాలా సంఘాల్లో ఉన్నారు ఇలాంటి సోదుగాళ్ళు అందరూ. చాలా సంఘాల్లో ఇలాంటి సోదోళ్ళు. వీళ్ళకు భక్తి ఉండదు, భయం ఉండదు, ఆరాధన ఉండదు, క్రమం ఉండదు, పద్ధతి ఉండదు, ఏమి ఉండదు, కానీ ఏమొచ్చేద్దంటే వీళ్ళకి ఆత్మ వచ్చేద్ది అంటారు. కనుక ఆత్మ నడిపింపు వచ్చిందని చెప్పి అబద్ధాలు ప్రకటన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆత్మ వచ్చి చెప్పిందంటే మీరు ఎవడో నమ్మకండి అంటున్నాడు. ఎవరు? పౌలు గారు తెస్సలోనిక సంఘానికి చెప్తూ. ఆత్మ వలన మాట వలన అంటే కొంతమంది ఎట్లా ఉంటారు అంటే మాట వలన అంటే పెద్ద పెద్దోళ్ళు చెప్తే మనం మాట వింటాం, చిన్న వాళ్ళు చెప్తే మనం వినో లెక్క ఉండదు మనకి. వాడు ఎంత జ్ఞానం చెప్పినా కానీ నాకు నచ్చదు, ఎక్కదు. అందుకని పెద్ద పెద్దోళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్తారు. ఆ మాటలు విని మీరు మోసపోతున్నారేమో, మాట వల్ల కూడా మీరు వినకండి. అంతేకాదు, అక్కడ చూడండి, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక అన్నాడు. అంటే ఏంటి, కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు, అమ్మా వింటున్నారా, జిల్లా కలెక్టర్ సంతకం కూడా ఈడే పెట్టేస్తాడు. ఆ రోజుల్లో పౌలు గారు సంతకం పెట్టి పౌలు గారు పత్రిక రాసినట్టుగా పౌలు గారి పేరును కూడా ఒక పత్రిక పంపించేశారు. అందుకే పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక అయినా సరే. అంటే ఏంటి, మేము చెప్పలేదు, మేము మాట్లాడలేదు, కానీ ఏం చేశారు, మా పేరు మీద ఒక పత్రిక రాసి ఇదిగో పౌలు కూడా చెప్తున్నాడు, ఇదిగో వినండి. అంటే ఏంటి, ఇప్పుడు చిన్నోడు చెప్తే వినో, ఆయన కూడా చెప్పాడు, మనకి ఏం చేద్దాం, ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది కదా. అయ్యో ఆయన చెప్పాడంటే మనకి బైబిల్ కూడా అక్కర్లేదు మనకి, ఎవరి మాట. ఇక బైబిల్తో పని కూడా లేదు, బైబిల్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆయన చెప్పాడంటే కానీ ఉన్నట్టే. కనుక దేవుడు చెప్పాడా, బైబిల్ చెప్పిందా, వాక్యం చెప్తుందా, ఇవన్నీ కూడా చాలా అవసరము. ప్రభు యొక్క రాకడ దినాలు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా దాడి చేస్తాయి మన మీద. పౌలు గారు అందుకే అంత ఖండితంగా చెప్తున్నాడు, ఆత్మ వలన ఎవడొచ్చినా మాట్లాడొద్దు, మాట ఎవరైనా చెప్పినా వినొద్దు, మా వద్ద వచ్చినట్టు పత్రిక అయినా సరే ఎవడైనాను అని ఉంది అక్కడ. ఎవడైనాను చెప్పిన ఎడల, ఎవడైనాను ఎవడు చెప్పినా మీరు వినొద్దు, మా పత్రిక ఇది మేము రాసిందని నా సంతకం కనబడినా కానీ మీరు నమ్మకండి. ఎంత ఖండితంగా చెప్తున్నాడు, ఎందుకంటే ప్రభు యొక్క రాకడ అంత ఇంపార్టెన్స్. కనుక మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వద్దన్నాడు. మీరు ఏమైపోకూడదంటే, చంచల మనస్కులు అంటే ఒక చోట ఉండరు వీళ్ళు, తినంగా ఉండరు వీళ్ళు, కోతి గెంతినట్టుగా గెంతుతా ఉంటారు. చంచల మనస్కులు అంటే వీళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే, ప్రభు యొక్క రాకడ దినం వస్తుందని ప్రభు చెప్పాడు ఆల్రెడీ. చెప్పేటప్పుడు ఎలా ఉంటుందని కూడా చెప్పాడు ఆయన. ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెబుతాడు. ఎందుకు చెప్పాలి ఆయన తేటగా మనకి? ఎందుకు చెప్పాలంటే, నిజమున్న చోట తప్పనిసరిగా అబద్ధం ఉంటుంది, మంచున్న చోట వెంటనే పక్కన మోసం ఉంటుంది. ఏదైతే మంచి అనుకుంటున్నావో దాని పక్కన చెడు ఉంటుంది. ఏది చెడో, ఏది మంచో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. అది మన మీద ఉంది. కనుక కడవరి దినాలలో అబద్ధికుల వేషధారణ అన్నాడు. వారు ఏం చేస్తారంటే మోసపరచు ఆత్మల యందు అన్నాడు, దాని మీద లక్ష్యం ఉంచుతారు అన్నాడు. అందుకే చూడండి, వాక్యాన్ని నిష్కర్షగా చెప్పే చోట ఎవరు ఉండరు. మార్కెట్లో ఎంతమంది ఉంటారు? అది సంత కాబట్టి అంతమంది ఉంటారు. అది మార్కెట్ కాబట్టి అంతమంది ఉంటారు. నిజమైనటువంటి వాక్యం ఉన్న చోట మనుషులు ఉండరు, ఎప్పుడు ఎక్కడ ఉండరు.
అల్లరి ఉండాలి, గోల ఉండాలి, మంచి డిస్కో లైట్లు ఉండాలి, వెనకాల పొగలు చేత ఉండాలి, వెనకాల పొగలు చేత ఉండాలి, అక్కడ ఉండి ఒక్కళ్ళోరా చెల్లుల్లోరా అరుస్తూ ఉండాలి, బొబ్బోమంటా ఉండాలి, అరుస్తూ ఉండాలి, కేకలేస్తూ ఉండాలి. అందులో కాయనట్టాడు, మీకు పంజాబీ డ్యాన్స్ వచ్చా అంటున్నాడు. వేషధారణ, మోసపరచు, ఆత్మలు, దెయ్యముల బోధ, దాని మీద లక్ష్యం ఉంచి ఏమైపోతారు వీళ్ళంతా? విశ్వాస భ్రష్టులు అని అన్నాడు. విశ్వాస భ్రష్టులు అంటే ఇక వాళ్ళు దైవికంగా విరోధులైపోతారు. పేరుకి ప్రభు నమ్ముకున్నామంటారు, ప్రభులో ఉన్నామంటారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటారు, విశ్వాసులు అంటారు, కానీ విశ్వాస భ్రష్టులు వాళ్ళు. అది ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఆ రోజున తిమోతికి రాస్తూ జాగ్రత్త 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 అని చెప్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కడవరి దినాలు అన్నాడు. కడవరి దినాలు అంటే ఎప్పుడు వచ్చాయి? ఏమంటే కడవరి దినాలు ఎప్పుడు వచ్చాయి? అంచె దినాలు అంటారు. అట్లా కడవరి దినాలన్నా అంచె దినాలు ఒకటి ఎప్పుడు వచ్చాయి అనుకుంటున్నారు? చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఎలా మాట్లాడే రోజు ఆయన? నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడే దేవుడారు. అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో, ఈ దినముల అంతమంది అంటే దినాలు అంతమైపోయే రోజు, కడవరి దినాలు, అంచె దినాలు. ఈ దినాలలో ఎవరితో మాట్లాడాడంటే ప్రభువారి ద్వారా మాట్లాడంటే యేసు క్రీస్తు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుండి కూడా అంచె దినాలే, కడవరి దినాలే మనకి. కొత్త సంవత్సరం వచ్చింది, ఏం మారింది? ఏమన్నా మారిందా? ఏం మారింది? కొత్త సంవత్సరం 2025 గుడ్ బాయ్. బాబోయ్, నువ్వు వెళ్ళిపోమన్నావని వెళ్ళిపోయింది మన సంవత్సరం. మరి ఇప్పుడు 2026 వెల్కమ్. పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు, మేము వేసేవాళ్ళు పెద్ద ముగ్గులు. అక్కడ రాజేశ్వరం రోడ్డు మీద రంగులన్నీ అట్టుకొచ్చి పామేసేవాళ్ళు. అక్కడ నువ్వు వెళ్ళిపోమని వెళ్ళిపోద్దా? నువ్వు రమ్మంటే వస్తుందా? కనుక సంవత్సరం మారిందంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరం మారినా నువ్వు ఉన్నావు, కానీ కాలం దాని పని చేసుకుంటా పోతా ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? సంవత్సరం క్యాలెండర్ మారింది, మరి నువ్వు మారావా? అదే బతుకు, అదే జీవితం, అదే నడవడిక, అదే మాట, అదే ఆలోచన, అదే తిండి. మరి ఎక్కడ మారావు? మారలేదు అంటే విశ్వాస భ్రష్టత్వంలో ఉన్నావని అర్థం. మరి మారాల వద్దా? పాస్టర్ గారు మీరు అంత ఖండితంగా చెప్పకూడదండి, అలా చెప్పకూడదండి. నాయనా నువ్వు మారాలి బాబు, దావీదు కుమారుడా, ప్రభువా నన్ను మార్చువా, నువ్వు ఎప్పుడు పిలుచుకుంటావు నన్ను, నువ్వు పిలిచినప్పుడు వస్తాను ప్రభువా. చాలా మంది ఈడలో చెప్తున్నారు ఈ మధ్య. ఆయన పిలుచుకోవాలంట. అన్న నువ్వు తింటున్నావా, అది పిలుతుందా? బిర్యానీ నువ్వు తింటున్నావా, అది పిలుతుందా? రోజు పిలుస్తాడు కదా నిన్ను. ఆయన మాట ద్వారా, పాట ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, మీటింగ్ ద్వారా ప్రతిరోజు నిన్ను పిలుస్తుంటే అది పిలుపు కదా? మరి కొత్తగా నేను పిలవాలా? నాయనా నువ్వు రా, నాయనా నువ్వు రా అనాలా? అలా పిలిచేది ఒకడు ఉన్నాడు, వాడు పిలుస్తాడు, వద్దన్నా పిలుస్తాడు. కనుక ఇదన్నీ ఏంటనుకుంటా? ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడినంటే దేవుడు చెప్తాడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇన్ని జాగ్రత్తలు కళ్ళెదురుగుండా కనబడతా ఉంటే సంవత్సరాలు మారిపోతున్నా కానీ బ్రతుకులు మార్చుకోపోతే ఎట్లా? చూడండి, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం భాగం. అది హెబ్రీ పత్రిక 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం అన్నాడు. చూడండి, మరలా అక్కడేమో విశ్వాస భ్రష్టత్వం, ఇక్కడేమో విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు చూసుకోవాలి? ఆయన మన కళ్ళెదురుగుండా అన్ని పెట్టాడు, మనం చేయాల్సిన విధి విధానాలన్నీ చెప్పాడు, జీవము గల దేవుని వాక్యాన్ని మన కళ్ళెదురుగుండా పెట్టాడు. నాయన నువ్వు ఇలా బ్రతుకు, నువ్వు బాగుంటావు, నువ్వు ఇలా బ్రతికితే బాగుంటావు అని జాగ్రత్తలు చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్తలు చూసుకోవాల్సింది ఎవరు? ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు కదా. కనుక ప్రభు దినము రాదండి అనుకోవడానికి లేదు. ఏ క్షణమైనా ప్రభు దినము రావచ్చు. ఆయన రాకడ ఏ క్షణమైనా రావచ్చు. వచ్చే సమయానికి సిద్ధపడేటువంటి పరిస్థితులు కావాలి. అదే అంటాడు, ఇదిగో ఎక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇదిగో వచ్చేసాడు అని రకరకాలుగా మాట్లాడతారు. మీరు వారి మాట వినొద్దు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మొదటి వచనం. యేసు దేవాలయంలో బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆయన దేవాలయపు చూసి కట్టడంలో ఆయన చూపించవచ్చు. అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కానీ రాతి మీద రాయి ఒకటైనా నీకు నిలిచి ఉండకుండా పడదయబడుతుందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అప్పుడు ఆ శిష్యులందరూ కూర్చొని ఏకాంతం కూర్చొని మాట్లాడుతున్నారు, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు లేవని మాతో ఎప్పుడు జరుగుతాయి నాయన ఇవన్నీ చెప్తున్నావు అంటే? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని అంటారు. లేరా? అమెరికాలో బోలు మంది ఉన్నారు, హైదరాబాద్లో బోలు మంది ఉన్నారు, బ్రిటన్లో బోలు మంది ఉన్నారు. ఎవరు పడితే ఆలోచన నేనే క్రీస్తుని, నన్ను ఆరాధించండి అంటున్నారు. అనేక ఇంకా కొత్తలు పుడతానే ఉన్నారు. ఆ రోజున ప్రభు చెప్పాడు మొదటి శతాబ్దంలో, ఈ రోజు 21వ శతాబ్దంలో కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కనుక ఎవరు నేను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని చెప్తూ ఆయన అంటున్నాడు, యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వినబోదురు, కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదంటే యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయా? అప్పుడు ఎప్పుడో చెప్పినప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయి, యుద్ధాలు జరగట్లేదా? మనకి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ప్రజలను మభ్య పెడుతున్నాడు పక్కన, విశ్వాస భ్రష్టత్వంలోకి మరో పక్కన, అబద్ధ బోధకులు మరో పక్కన, కడవరి దినాలు మరొక పక్కన, దెయ్యాల బోధ మరొక పక్కన. ఇవన్నీ కూడా విశ్వాసం మీద దాడి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా జరిగిపోతున్నాయి. చుట్టూరు కూడా మొత్తం ఆడు మొత్తం ఏదో చట్టం అంట, చూసారా? అలా బిగించేసాడు ఉచ్చు. ఇంటికి వెళ్తే ఫోన్ చూడు, బయటికి వెళ్తే హోటల్కి వెళ్ళు, అటు వెళ్తే బార్కి వెళ్ళు, ఇటు వెళ్తే సినిమాకి వెళ్ళు, ఎటు చూసిన చట్టం. ప్రార్థన చేయనివాడు, పాట పాడినవాడు, వాక్యం చదువుకునేవాడు, దేవునితో ఆరాధన చేయనివాడు, మంచి సంభాషణ చేయనివాడు చట్టంలో బిగించేశాడు. కడవరి దినాలు అంటాడు అందుకే ప్రభు.
రేపు బయటికి వెళ్ళి ఎక్కడైనా సరే ఏదైనా మంచి ఉందంటే ఎక్కడ కనబడుతుంది? కనబడిందా? ఇది మంచి అని చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఏమీ లేదు. కనుక ఇలాంటి పరిస్థితులు వాడు కల్పించాడు. అందుకే జాగ్రత్త అంటున్నాడు. ఇవి జరగవలసి ఉంది కానీ అంతం వెంటనే రాదు. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు ఇవన్నీ వస్తాయి. మనకి ఎలా ఉంటాయి చెప్పనా? చెప్పనా? వాక్యం మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కదా! నాయన ఏం జరుగుతుందంటే యుద్ధాలు, భూకంపాలు, కరువులు అన్నాడు. ఇవి నోటి మాటతో చెప్పుకుంటానికి ఎలా ఉంది చెప్పండి? చాలా తేలిగ్గా ఉంది. రోజు చెప్పి, చెప్పి, చెప్పి విని, విని, విని ఏమనిపిస్తది? కరువులంట అన్నాడు దేవుడు అన్నాం అనుకున్నా వచ్చింది. ఇప్పుడు రోజు కరువులంట, కరువులంట, కరువులంట అంటే అలవాటైపోయింది పదం. కానీ నువ్వు ఊహించకుండా గాని దాంట్లో చిక్కుంటావు. నీ ఊహకు అందకుండా చిక్కుకుంటావు అందులో. నీ ఊహకు అందకుండగానే అందులో పట్టుబడతావు నువ్వు. భూకంపం భయంకరంగా ఉంటది తెలుసా? మన మధ్యలో అలాంటివి ఏమి లేవు కాబట్టి మనకు తెలియట్లేదు అది. కరువు అంటే ఎలా ఉంటదో తెలుసా? తినటానికి కూడు లేకుండా బిడ్డలు ఆకలితో చచ్చిపోతా ఉంటారు. పని చేసుకుంటా పని ఎవడివ్వడు. పని ఎవడివ్వడు. తినటానికి కూడు ఉండదు. మీ ఇంట్లో కొంచెం పని చేస్తానండి నాకు ఈ సహాయం చేయండి బాబు అంటే ఎల్లెలే అంటాడు. కరువు అంటే చాలా తేలిగ్గా ఉంది కదా! అందులో చిక్కుకుంటే తెలుస్తది ఎంత భయంకరంగా ఉంటదో. యుద్ధాలంటే తేలిగ్గా ఉందనుకుంటున్నాము. యుద్ధాలకు వెళ్ళిన చోట చూడు. బిడ్డల్ని పోగొట్టుకుని అనాథలైపోయి బతకాలో సావాలో తెలియక కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని అవయవాలు పోయి అక్కడ ఉన్న వాతావరణం అంతా కలుషితమైపోయింది. హిరోషిమా అక్కడ కరువే. అప్పుడు పడినటువంటి ఆ మేఘాలు, ఆ యుద్ధాలు, ఆ బాంబుల అణుబాంబులు చేసినటువంటి దాడి ఎప్పటికీ అక్కడ సరైనటువంటి స్థితి లేదు. తినటానికి లేదు, ఉండటానికి లేదు. మనకి విని 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 ఏమైపోయిందంటే కరువులంట, భూకంపాలంట, యుద్ధాలంట చాలా తీరికైపోయింది. అందులో నువ్వు చిక్కుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు. ఎందుకంటే నీ కడుపు నిండిపోతుంది. నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తెల్లారిపోతుంది. అటు ఇటు అటు ఇటు కాలుగల పిల్లలు తిరుగుతా ఉన్నావు. చాలా తేలిగ్గా ఉన్నావు. కాబట్టి నీకు ఏమీ అర్థం కావట్లేదు. దేవుని ప్రేమ ఏంటో, దేవుని ఉగ్రత ఏంటో, ప్రభు రాకడేంటో అందులోకి వెళ్ళలేకపోతున్నాం మనం. అమ్మా చేతులు దండం పెట్టి చెప్తున్నానమ్మా. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. అందులో చిక్కుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకే నిన్ను పిలుస్తున్నాడు ఆయన. అక్కడెక్కడ చెప్తారు నమ్మద్దు, అబద్ధ బోధలు వస్తారు నమ్మద్దు, కడవరి దినాలు దుష్ట ప్రవర్తన నమ్మద్దు, పత్రిక నమ్మద్దు, మాట నమ్మద్దు, ఆత్మ వచ్చింది చెప్పిందంటాడు నమ్మద్దు. ప్రభు వచ్చే సమయానికి ఇవి జరుగుతాయి. అవి నీకు సూచనలు. వీటిని గ్రహించు చాలు నువ్వు. ఆ సంఘంతో అదే మాట్లాడుతున్నాడు, మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ మరో మాట జ్ఞాపకం చేస్తాను. 24వ మత్తయి సువార్త 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారు? మోసపరిచెదరు. అబద్ధ ప్రవక్తలు అంటే ఎక్కడో ఉన్నారు అనుకుంటున్నారా? మన మధ్యలోనే ఉన్నారు. దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, నిన్ను కాపాడతాడమ్మా, నువ్వు దేవుడికి బాగా అయ్యమంటే ఆడే అబద్ధ ప్రవక్త. అమ్మా శ్రమలు వస్తున్నాయి మన మధ్యలోకి, ప్రభు రాకడ దగ్గరగా ఉందమ్మా, మీరు సిద్ధపడాలమ్మా, అతనే నిజమైనటువంటి ప్రవక్త. మీకు దేవుళ్ళు అంటే ఆయన ఎలాగైనా బతుకు, ఎలాగైనా ఉండి పర్లేదు, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను క్షమించారు, తన రక్తం చేత నిన్ను శుద్ధి చేసేసాడు, ఇక నిష్టానుసారంగా నువ్వు బతుకు అంటే వాడే అబద్ధ ప్రవక్త. కానీ తెలుసుకోవాలి మనం, నిజమేదో అబద్ధమేదో మనం తెలుసుకోవాలి. ఆశీర్వాదం అంటే నువ్వు రక్షించబడ్డావు చూడు, యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత నువ్వు కడగబడ్డావు చూడు, అది నీకు ఆశీర్వాదం. రక్తము చేత కడగబడినటువంటి నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేసి పరలోక రాజ్యానికి నిన్ను అందులో నెంబర్గా చేసి జీవగ్రంథంలో నీ పేరు రాశాడు చూడు, అది ఆశీర్వాదం అంటే. కనుక దీవెనలు అందరికీ వస్తాయి, ఆశీర్వాదాలు అందరికీ రావు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందుగానే చెబుతున్నాడు జాగ్రత్త అని. 12వ వచనం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. విస్తరించుట ప్రేమ చల్లారిపోతుందంటే ఇప్పుడు ఉందా? మన కళ్ళతో కూడా చూడండి. ఇప్పుడు ఉందా ప్రేమ? ప్రేమ ఉందా? తల్లిదండ్రుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, బిడ్డల మధ్యలో కానీ, కుటుంబంలో నిజమైన ప్రేమ కనపరిచే వాళ్ళు ఉన్నారా? చెప్పండి అమ్మా, ఉన్నారు తల్లి? నిజమైన ప్రేమ కనపరిచే వాళ్ళు ఉన్నారా? ప్రేమ ఎప్పుడో చల్లారిపోయింది. ఇదన్నీ ప్రభు రాకడ వచ్చేది జరుగుతాయి అన్నాడు, అలాగే జరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ప్రభు యొక్క రాకడ అది దగ్గరగా ఉందని మనం తెలుసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు తెస్సలోనికీ పత్రిక 2:1 నుంచి 2వ వచనంలో, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన వద్ద కూడుకొనును బట్టి మిమ్మును వేడుకుంటున్నాను. ప్రభు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ రెడీగా ఉంటే ఆయన ఎప్పుడు వచ్చినా రెడీ. అంతే కదండి అమ్మా, వింటున్నారా? సూట్ కేసులు చదువుకున్నావు, బట్టలు చదువుకున్నావు, అన్ని పెట్టుకున్నావు, అన్ని రెడీ చేసుకున్నావు, మంచి డ్రెస్ చేసుకున్నావు, కూర్చున్నావు, కారు రావడమే ఆలస్యం. కారు ఎప్పుడు వస్తే అప్పుడు ఏం చేస్తావు? పక్కన ఎక్కేసి వెళ్ళిపోతావు. ఇప్పుడు కారు వచ్చి ఇంటిగా నిలబడింది, నువ్వేమో రెడీగా లేవు, అప్పుడేమవుద్ది? ఆగిద్దా? అందుకే ప్రభు వారు ఏం చేశాడు? ఉపమానంగా చెప్పాడు, బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? నేను అడుగుతలేదమ్మా, మళ్ళీ పెద్ద మాట. ప్రభు వారే అంటున్నారు, బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కనుక. నీకు బుద్ధి ఉందా లేదా నువ్వు చూడు. బుద్ధి లేకుండా ఉంటే ఒకలాగా, బుద్ధి ఉంటే ఒకలాగా. బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆల్రెడీ రెడీగానే ఉన్నారు. వాళ్ళు మారు మనసు పొందుకున్నారు, రక్షణ వస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు ప్రభు వస్త్రాలను రెడీగా ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చక్కగా బొబ్బున్నారు. నూనె తెచ్చుకున్నారు, వాళ్ళు కూడా నూనె తెచ్చుకున్నారు అంటే వాళ్ళ దగ్గర కూడా బైబిల్ ఉంది, వీళ్ళ దగ్గర కూడా బైబిల్ ఉంది. ఆ తర్వాత చక్కగా నూనె తెచ్చుకున్నారు, ఒత్తి తెచ్చుకున్నారు, దీపం తెచ్చుకున్నారు, అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ ఏం చేయాలంట? అంటించలేదు. వచ్చాక చూద్దాం. వీళ్ళు ఏం చేశారు? అంటించుకున్న దీపం ఆరిపోకుండా ఎప్పటికప్పుడు ఏమేస్తున్నారంట? నూనె వేస్తున్నారు. అదే మరి వాక్యం. నువ్వు అంటించిన తర్వాత ఇంకా ఆరిపోవడానికి లేదేక. విశ్వాసరాజు వింటున్నావా?
ఆరిపోవడానికి లేదు ఇక. ఒకసారి అంటించబడ్డావు అంటే తగలబడ్డావు అని అర్థం. తగలబడ్డావు అంటే కొవ్వొత్తులోగా మండిపోతున్నావు అని అర్థం. మండుతున్న నువ్వు ఎప్పుడు ప్రకాశిస్తా ఉండాలి. ఆరిపోయావా బుద్ధి లేదనమాట. ఎప్పుడు ప్రకాశిస్తా ఉండాలి. వీళ్ళేమనుకున్నారట, బైబిలా ఆదివారం ఇయాలా అని 4 సార్లు ఇలా బాదుకుని దుమ్మ దులుపుకుని బ్యాగ్లో పెట్టుకుని అప్పుడే ఆదివారం వచ్చిందా అనుకుని మళ్ళీ సంకలు చేసుకుని వచ్చి వందనాలండి వందనాలు ఆమేన్ ఆమె అన్నాడు. అయిపోయినా వెళ్ళిపోతున్నాను. ఈ బ్రతుకులు బుద్ధి లేని బతుకులు. ఈ బతుకులు ఇవి మారవు. వాత వేయబడిన మనస్సాక్షి అన్నాడు దేవుడు. మారవు ఇవి మారవు. వారమంతా నువ్వు తిరగేస్తా ఉండాలి. ఇది నూనె, నువ్వు ఒత్తే ఈ నూనె చేత నువ్వు మండుతూ ఉండాలి. మండుతూ ఉండగానే మాట పడిందంట. ఏమని? ఇదిగో మనిషి కుమారుడు వస్తున్నాడు, పరలోక రాజ్యం నుండి వస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు, పెళ్లి కుమారుడు అనగానే వాళ్ళు ఏం చేశారు? ప్రభా పెళ్లి కుమారుడు స్తోత్రం, రెడీ ఎవరు రెడీ ఉండగానే డోర్ కొట్టారు, ఓపెన్ అయింది, లోపలికి వెళ్ళారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోపలికి రండి అన్నాడు. వెళ్ళిపోయారు. వీళ్ళు నిద్ర కాళ్ళతో లేచి కళ్ళు నలుపుకుని ఇలాగలా చూస్తున్నారు. ఏం కనబడుతుంది అక్కడ? ఏమీ లేదు అక్కడ. అయ్యో ఎన్ని ఆరిపోయి ఏంటి బాబోయ్ అని గబగబ వెళ్ళారంట. ముందల్ని అడిగారు ఒకసారి, అమ్మా మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి అని. నాకు తెలుస్తుంది ప్రభు యొక్క రాకడ వస్తుందంటే నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? కొంచెం నూనె ఇవ్వండి. ఇది మీకు మాకు చాలదు. ఎందుకంటే ఎవరి నూనె వాళ్ళకే ఉండాలి, ఎవరొత్తి వాళ్ళకే ఉండాలి, ఎవరి దీపం వాళ్ళే వెలిగించుకోవాలి. ఇది వీళ్ళు వెలిగించేది కాదు. కనుక దేవుడు ఒక జీవవాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యం చేత, ఈ నూనె చేత ఎప్పుడు మనం వెలుగుతూ ఉండాలి. ఈ వాక్యం ఎవరికైతే ఉండదో వాళ్ళు ఎప్పుడు ఆరిపోతారు. వాళ్ళకి ప్రార్థన రాదు, వాళ్ళకి వాక్యం రాదు, ఏమీ చేత కాదు, నిలబడి పోతున్నాం. దేవుళ్ళు ఎక్కడితే ఏం చెప్తాం? బుద్ధి లేని వచ్చారా? అప్పుడు వచ్చారా లేదా? బుద్ధి లేని వచ్చారు, ఎదురుగుండా కనబడుతున్నారు. అయ్యా తలుపు తీయండి ఏమన్నాడు? మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవర్లారా బయటికి పొండి. అదేంటి ప్రభా, నువ్వు మా వీధిలో తిన్నప్పుడు మీతో పాటు వచ్చాం కదా, దెయ్యాలను వెలగొట్టాం కదా, చాలా మంది తలపొడి తిడుతుంటే రెత్తిమెత్తి చేసి ప్రార్థన చేశాను, ఆడికి తలపడిపోయింది, రోజు నాకు ఆత్మ కల్లోకి వచ్చేస్తా ఉంటాడు, ఎన్ని చూశాను అవన్నీ నేనే చేశాను ప్రభా అంటే అతను నువ్వెవరో నాకు తెలీదు, అక్రమము చేయు వారలారా బయటికి పొండి. దాని అర్థం ఏంటంటే ప్రభు కొరకు చేయాల్సింది చేయకుండా మనుషుల కోసం చేసి బ్రతికితే దేవుడు మనల్ని వాడుకోడు. మన జీవితాలు అందుకే బుద్ధి లేని తనం భయంకరమైంది. బుద్ధి కలిగిన వారే పరలోక రాజ్యానికి వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు వెళ్ళారు అమ్మ తల్లి, వెళ్ళలేదు కదా. పౌలు గారు అంటాడు, ఎవడు చెప్పినా నమ్మకండి, నా రాకడ సమయానికి జరగాల్సినవన్నీ జరుగుతాయి, మీరు జాగ్రత్త. మీరు విశ్వాస భ్రష్టులు కావద్దు, విశ్వాసహీనులు కావద్దు. వచ్చేటప్పటికి అనేకల ప్రేమ చల్లారిపోద్ది, రకరకాల క్రియలు కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి, కడవరి దినాలలో మీరున్నారు, జాగ్రత్త అని చెప్పాడు. మనం కూడా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అమ్మా, మనం ఆత్మ ఏ సమయాన్ని విడిచిపెట్టి వెళ్తుందో మనకి తెలియదు. ఆరోగ్యం లేనోళ్ళు వెళ్ళిపోతారు కదా, నాకు అన్నీ బాగున్నాయి కదా అనుకోవడానికి ఏమీ లేదు. ఏ క్షణానైనా ఈ గుండె ఆగిపోవచ్చు. ఈ గుండె ఆగిపోక ముందే మనం ఏం చేయాలి? అప్పగించిన పనిని బాధ్యతను చేసి వెళ్ళిపోవాలి. సమయం సరిపోవటం లేదు, సమయం చాలా తక్కువ ఉంది, చేయగలిగిన పని చేయాలి. దానికోసం తిండి తిప్పలు అన్ని, ఆరోగ్యం అన్ని త్యాగం చేయాలి. నీ ఆరోగ్యం త్యాగం చేయాలి, నీ ధనాన్ని, నీ సమయాన్ని త్యాగం చేయాలి. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవునికి సమయం ఉండదు. ఒక రోజు నువ్వు ఆయనకి సమయం ఇవ్వకుండా తిరిగితే ఒక రోజు నీ సమయాన్ని ఆయన తీసుకుంటాడు, అప్పుడు నిన్నెవరూ కాపాడలేరు. కనుక ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. చివరి మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం చివరిగా మాట చదువుకుని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచ్చిన భాగాలు. మనను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రభావం యుగ యుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనల్ని మన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచుదురు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. వస్తాడైనా, ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక మనల్ని ప్రేమించాడు, తన రక్తం వలన మన పాపం నుంచి మనకు విడుదల ఇచ్చాడు. కనుక ఇచ్చిన విడుదలను కాపాడుకుంటూ బుద్ధి లేని వారి వలే కాక బుద్ధి కలిగిన వారిగా మన జీవితాలు ఆయనకు అర్పించుకుని ఆయన అప్పగించిన బాధ్యతను మనం ఖచ్చితంగా చేయాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక, ఆమేన్. ప్రార్థన